హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నేను మళ్ళీ ఇంకొక వీక్లీ షెడ్యూల్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీక్ మన ఛానల్లో 7 డేస్ హెల్దీ మీల్ ప్లాన్ వీడియోని షేర్ చేశాను. ఆ వీడియోని చూసి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. అందుకే మీ అందరి రిక్వెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీక్ ఇంకో యూస్ఫుల్ మీల్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మన 7 డేస్ హై ప్రోటీన్, హై ఫైబర్, వెయిట్ లాస్ మీల్ ప్లాన్ ని చూడబోతున్నాం. మండే నుంచి సండే వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్ ప్రతి మీల్ ని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా సింపుల్ గా ప్లాన్ చేశాను. ఈ మీల్ ప్లాన్ ని ఫాలో అవడం వల్ల మీకు రోజంతా ఎనర్జీ ఉంటుంది, ఎక్కువసేపు ఫుల్ గా అనిపిస్తుంది, అన్నెసెసరీ స్నాకింగ్ తగ్గుతుంది, బ్యాలెన్స్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో ఈజీగా దొరికేవే. ఎగ్స్, పన్నీర్, చికెన్, రాజ్మా, శనగలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఈ మీల్ ప్లాన్ ని ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు. వీడియోని కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే ప్రతి రోజుకి బెస్ట్ మీల్ కాంబినేషన్స్ ని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ మీల్ ప్లాన్స్, హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ టిప్స్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ ని కాదు. ఈ వీడియోలో నేను నా పర్సనల్ మీల్ ప్లానింగ్ మెథడ్ ని నేను ఫాలో అవ్వాలని ప్లాన్ చేసిన వీక్లీ మీల్ ప్లాన్ ని మాత్రమే షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి బాడీ, హెల్త్ కండిషన్, న్యూట్రిషనల్ నీడ్స్ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీ హెల్త్ కండిషన్స్ లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ లేదా క్వాలిఫైడ్ డైటీషియన్ ని కన్సల్ట్ చేసి మీ బాడీకి తగ్గట్టు మీల్ ప్లాన్ ని ఫాలో అవ్వండి. మరి ఆలస్యం ఎందుకు? మన వీక్ 2 హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ మీల్ ప్లాన్ ని స్టార్ట్ చేద్దాం. మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి 2 వెజిటేబుల్ ఆమ్లెట్స్ ప్లస్ బీట్రూట్ ఆర్ క్యారెట్ సలాడ్ నైతే తీసుకుంటాను. ఈ ఆమ్లెట్ కి వచ్చేసరికి వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకుని 2 ఎగ్స్ తో అయితే ఆమ్లెట్ వేసుకుంటాను. లేదు మీరు ఆమ్లెట్స్ ప్రిఫర్ చేయకపోతే నార్మల్ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే తీసుకోండి. మండే లంచ్ కి వచ్చేసరికి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను కదండి, వైట్ రైస్ అయితే అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ ప్లస్ రాజ్మా కర్రీ ప్లస్ కుకుంబర్ సలాడ్. మీకు రాజ్మా కర్రీ కుదరకపోతే హై ప్రోటీన్ రిచ్ ఉన్న ఏ కర్రీనైనా సరే తీసుకోండి. మండే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బాయిల్డ్ రైట్ చిక్ పీస్ అంటే తెల్లశనగలు ఉంటాయి కదండి, వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లో 3 విజిల్స్ వరకు ఉడికించుకుంటే మనకి స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. మండే డిన్నర్ కి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నో రైస్ డిన్నర్ అని చెప్పి. సో పన్నీర్ అండ్ మష్రూమ్ స్టిర్ ఫ్రై అయితే చేసుకుంటాను. ట్యూస్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి వెజిటేబుల్ పోహా ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే ఏదైనా హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి. ట్యూస్డే లంచ్ కి వచ్చేసరికి మిల్లెట్ రైస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ కర్రీ వచ్చేసరికి చికెన్ కర్రీ ప్లస్ బీట్రూట్ సలాడ్. ఏదో ఒక సలాడ్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే బీట్రూట్ సలాడ్ అయితే తీసుకుంటున్నాను. మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ 3 మీల్స్ లో కూడా హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ట్యూస్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి నేనైతే ఇక్కడ రోస్టెడ్ గ్రీన్ పీస్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఉంటే అవైలబుల్ గా ఉంటే తీసుకోండి, లేదంటే మీరు ఏ హెల్దీ స్నాక్ నైనా ఇంక్లూడ్ చేసుకోండి. ట్యూస్డే డిన్నర్ కి వచ్చేసరికి నేనైతే రైస్ మానేస్తున్నాను కదా, సో 2 చపాతీస్ ప్లస్ మిక్స్డ్ వెజిటేబుల్ దాల్ అయితే తీసుకుంటున్నాను. మీరు నైట్ టైం దాల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా సరే తీసుకోవచ్చు. వెన్స్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి 3 ఇడ్లీస్ ప్లస్ సాంబార్ ప్లస్ చట్నీ అయితే తీసుకుంటున్నాను. మీరు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సాంబార్ లో వచ్చేసరికి మనం ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ దాల్ వేసుకుని సాంబార్ అయితే పెట్టుకోండి, చిక్కగా ఉండాలి. వెన్స్డే లంచ్ కి వచ్చేసరికి అగైన్ నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను అండ్ టమాటో పప్పు తీసుకుంటున్నాను. అండ్ సలాడ్ వచ్చేసరికి క్యారెట్ సలాడ్ అయితే తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. వెన్స్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి స్ప్రౌటెడ్ గ్రీన్ గామ్ అయితే తీసుకుంటున్నాను. అంటే అవి పెసలు ఉంటాయి కదండి, వాటిని ముందు రోజు నానబెట్టుకుని మొలకలు చేసుకుని అవైతే తీసుకుంటాను. వెన్స్డే డిన్నర్ కి వచ్చేసరికి మష్రూమ్స్ తో అయితే ఆమ్లెట్ వేసుకుంటాను, ప్లస్ సలాడ్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. లేదు ఇది మీకు నచ్చకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే చపాతీస్ ప్లస్ వెజిటేబుల్ కర్రీ ఏదైనా సరే ఇంక్లూడ్ చేసుకోండి. థర్స్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి నేను దాలియా ఉప్మా అయితే తీసుకుంటున్నాను. అలాగే ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్స్. దాలియా ఉప్మాలో మనం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుని చేసుకోవాలి. థర్స్డే లంచ్ కి వచ్చేసరికి అగైన్ నేను మిల్లెట్స్ అయితే తీసుకుంటున్నాను. ప్లస్ వైట్ చిక్ పీస్ ఉంటాయి కదా, వాటితో కర్రీ తీసుకుంటున్నాను.
ప్లస్ సొరకాయ పప్పు తీసుకుంటాను. ఇంకా అలాగే దాంతో పాటు యాజ్ యూజువల్ మనకి సలాడ్ అయితే కామన్ కాబట్టి ఏదో ఒక సలాడ్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటాను. థర్స్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి నేను ఇక్కడ బాయిల్డ్ బొబ్బర్లు అయితే తీసుకుంటాను. లేదు అంటే స్వీట్ పొటాటో ఆర్ మీకు ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు ఎలా ఉన్నా హెల్తీ స్నాక్స్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ థర్స్డే డిన్నర్ కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ 2 చపాతీస్ ప్లస్ పన్నీర్ బుజ్జి అయితే తీసుకుంటున్నాను. ఆర్ మీకు పన్నీర్ బుజ్జి ప్లేస్ లో ఎగ్ బుజ్జి కావాలన్నా సరే తీసుకోవచ్చు. ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి వెజిటేబుల్ దోశ ప్లస్ పీనట్ చట్నీ ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకుంటాను. ఇన్ కేస్ మీకు ఇది నచ్చకపోతే మీకు తగ్గట్టుగా బ్రేక్ఫాస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రైడే లంచ్ కి వచ్చేసరికి అగైన్ నేను బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ప్లస్ కర్రీ వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే చేసుకుంటాను. అండ్ యాజ్ యూజువల్ మనకి సలాడ్ కామన్ కాబట్టి సలాడ్ వచ్చేసరికి కుకుంబర్ సలాడ్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రైడే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బాయిల్డ్ ఆ రోస్టెడ్ రాజ్మన్ అయితే తీసుకుంటున్నాను. మీకు తగ్గట్టుగా స్నాక్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్రైడే డిన్నర్ కి వచ్చేసరికి చిక్కుడుకాయ కర్రీ ప్లస్ 2 చపాతీస్ ప్లస్ యాజ్ యూజువల్ సలాడ్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. సాటర్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి వెజిటబుల్ దోశ గానీ లేదు ఆరల్స్ ఉప్మా అయినా సరే తీసుకుంటాను. ప్లస్ స్ప్రౌట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీక్లీ 2 or 3 డేస్ అయితే మనం స్ప్రౌట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో మనం ఈ రోజు మళ్ళీ స్ప్రౌట్స్ అయితే తీసుకుంటున్నాము. సాటర్డే లంచ్ కి వచ్చేసరికి మిల్లెట్స్ తీసుకుంటున్నాను. అండ్ కర్రీ వచ్చేసరికి గ్రీన్ పీస్ కర్రీ ప్లస్ సలాడ్ వచ్చేసరికి బీట్రూట్ సలాడ్ అయితే తీసుకుంటున్నాను. సాటర్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి అగైన్ మళ్ళీ మనం వైట్ చిక్ పీస్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా, అవి మళ్ళీ 2 times రిపీట్ చేసుకుంటున్నాం. మనం మండే అవే తీసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం సాటర్డే కూడా అవే రిపీట్ చేస్తున్నాం. సాటర్డే డిన్నర్ కి వచ్చేసరికి యాజ్ యూజువల్ డైలీ లాగే ఈ రోజు కూడా 2 చపాతీస్ ప్లస్ ఎగ్ కర్రీ ప్లస్ సలాడ్ అయితే తీసుకుంటాను. సండే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి మనం నార్మల్ గా ఆయిల్ ఫుడ్స్ లైక్ పూరి బజ్జీ ఇవి తీసుకుంటాం కదా, ఇవైతే అసలు అవాయిడ్ చేసేయండి. సో మనం సండే హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎగ్ దోశ అయితే తీసుకోండి. దాంతో పాటు టమాటో చట్నీ కూడా తీసుకోండి. సండే లంచ్ కి వచ్చేసరికి అగైన్ మనకి బ్రౌన్ రైస్ అయితే రిపీట్ అయింది. మీరు కావాలంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేదు అంటే సండే ఒక్కరోజు వైట్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ కర్రీ వచ్చేసరికి యాజ్ యూజువల్ సండే అంటే చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో నేనైతే అదే తీసుకుంటాను. అండ్ ప్లస్ దాల్ వచ్చేసరికి ఏదైనా దాల్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. సండే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి క్యారెట్ ప్లస్ బీట్రూట్ సలాడ్ అయితే తీసుకుంటాను. సండే డిన్నర్ కి వచ్చేసరికి గ్రిల్డ్ చికెన్ ప్లస్ వెజిటేబుల్ సలాడ్ అయితే రాసుకున్నాను. ఆర్ మార్నింగ్ చికెన్ కర్రీ ఉంటే కనుక చపాతీస్ చేసుకుని ఆ చికెన్ కర్రీ వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ సెకండ్ వీక్ హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ మీల్ ప్లాన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మీల్ ప్లాన్ ని స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి, లేదు అంటే ఒక నోట్బుక్ తీసుకుని చక్కగా నీట్ గా రాసుకోండి. మీ కన్వీనియన్స్ ని బట్టి ఫాలో అవ్వండి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, నేను డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ ని కాదు. నేను ఎవరిని ఈ మీల్ ప్లాన్ కంపల్సరీగా ఫాలో చేయమని చెప్పడం లేదు. నేను ఫాలో అవ్వాలని అనుకున్న మీల్ ప్లాన్ ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ లేదా క్వాలిఫైడ్ డైటీషియన్ సలహా తీసుకుని మీకు తగిన డైట్ ని ఫాలో అవ్వండి. మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాదు, హెల్దీ ఫుడ్ తినడంతో పాటు రోజుకి కనీసం 2.5 నుంచి 3 లీటర్స్ వరకు వాటర్ తప్పకుండా తీసుకోవాలి. డైలీ కనీసం 30 minutes వాకింగ్, యోగా లేదా మీకు నచ్చిన ఏ ఎక్సర్సైజ్ అయినా సరే చేయడానికి ట్రై చేయండి. మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. చిన్న హెల్దీ హ్యాబిట్స్ ని డైలీ ఫాలో చేస్తే మంచి రిజల్ట్ చూడొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ మీల్ ప్లాన్స్, హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ టిప్స్, హెల్దీ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగారమ్స్, మీకు ఈ వీడియో నచ్చి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యి ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే ఇలాంటి వీడియోస్ చూడాలనుకునే వాళ్ళకి మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది. మీ సజెషన్స్, డౌట్స్ లేదా నెక్స్ట్ వీక్ మీల్ ప్లాన్ లో ఏం కావాలో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్స్ అన్ని నేను చదువుతాను. మీ కమెంట్స్ అండ్ మీ టేస్ట్ కు తగ్గట్టుగా నేనైతే నెక్స్ట్ వీక్ ప్లాన్ ని చేంజ్ చేస్తాను. మళ్ళీ ఇంకో హెల్దీ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.